నమస్కారం. ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. ఒక విషయం ఆలోచించండి. మనుషులమైన మనం భూమిపై దాదాపు ప్రతి మూలను అన్వేషించాం. అంతరిక్షంలోకి వెళ్లాం. ఏకంగా చందమామపైనే అడుగుపెట్టాం కదా. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భూమిపైనే కొన్ని ప్రదేశాలున్నాయి. అక్కడికి మనుషులు వెళ్లడం అసాధ్యం. అవి అత్యంత నిషేధించబడిన మరియు భయంకరమైన స్థలాలు. ఒకవేళ పొరపాటునక్కడికి వెళ్లినా తిరిగి ప్రాణాలతో రావడం కుదరదు. అలాంటి టాప్ 10 అత్యంత రహస్య ప్రదేశాల గురించి ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. చంద్రుడిపై కాలుమోపిన మానవుడు మన భూమిపైనే ఉన్న కొన్ని ప్రదేశాలకు వెళ్లలేకపోవడం నిజంగా షాకింగ్ కదూ. ఒకవైపు ఆధునిక టెక్నాలజీతో మనం ఎంతో సాధించామనుకుంటాం, కాని మరోవైపు మన పక్కనే ఉన్న కొన్ని ప్రదేశాలు మనకు పూర్తిగా శాశ్వతంగా మూసివేయబడ్డాయి. ఈ వ్యత్యాసం చూస్తుంటేనే అర్థమవుతుంది మన ప్రపంచం ఎంత విశాలమైనదో, ఇంకా ఎన్ని మిస్టరీలతో నిండి ఉందో అని. సరే, ఈ ప్రయాణాన్ని మనమొక 4 భాగాలుగా చూద్దాం. మొదటిది ప్రకృతి వల్ల పుంచి ఉన్న ప్రమాదాలు, రెండవది ప్రభుత్వ మరియు మతపరమైన రహస్యాలు, మూడవది ఎవరూ ఛేదించలేని ఆధ్యాత్మిక మిస్టరీలు, మరియు చివరిగా ప్రాణాలను తీసే భయంకరమైన ప్రదేశాలు. ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ముందుగా మొదటి విభాగం, అవే ప్రకృతి ప్రమాదాలు. ఇక్కడ మనుషులు కాదు, సాక్షాత్తు ప్రకృతే మనపై ఎదురుదాడి చేస్తోంది. ఇక్కడ ఈ విపరీతమైన వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించండి. ఒకవైపు ఇంటర్నెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నడిచే 21వ శతాబ్దపు ఆధునిక ప్రపంచం మనది. కాని మరోవైపు ఏమాత్రం ఆధునికత అంటకుండా ఇప్పటికీ శిలాయుగపు కాలంలోనే ఆగిపోయి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బతుకుతున్న నార్త్ సెంటినెల్ ఐలాండ్. ఇండియాలోని అండమాన్ దీవుల దగ్గర హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ ద్వీపం అక్షరాల కాలమాగిపోయిన ఒక ప్రదేశమనొచ్చు. ఈ ద్వీపంలో నివసించే వారిని సెంటినల్స్ తెగ అంటారు. వీరికి బయటి ప్రపంచం వారితో కలవడం ఏమాత్రం ఇష్టముండదు. ఒకవేళ ఎవరైనా ఇతర మనుషులక్కడికి వెళ్లారో ఇక అంతే, బాణాలు, ఈటలతో వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. 2006లో దారి తప్పి అక్కడికి వెళ్లిన మత్స్యకారులకు ఎదురైన భయంకరమైన ఘటనే దీనికొక పెద్ద ఉదాహరణ. అందుకే ఇక్కడికి వెళ్లడాన్ని మన భారత ప్రభుత్వం చట్టరీత్యా పూర్తిగా నిషేధించింది. ఇప్పుడు మీరు వినబోయే ఈ నంబర్ తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. 4000. బ్రెజిల్ తీరానికి సమీపంలో ఉండే స్నేక్ ఐలాండ్ అనబడే పాముల ద్వీపంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాముల సంఖ్య ఇది. ఒక చిన్న ద్వీపంలో ఇన్ని వేల పాములు ఉండటం వినడానికే ఎంతో భయానకంగా ఉంది కదా. ఇంతకే ఇక్కడ ఉన్నవి ఎలాంటి పాములనుకుంటున్నారో? ఇవన్నీ అత్యంత విషపూరితమైన గోల్డెన్ ల్యాన్స్ హెడ్ వైపర్ జాతికి చెందినవి. వీటి విషం ఎంత పవర్ఫుల్ అంటే అది మనుషుల చర్మాన్ని క్షణాల్లో కరిగించగలదు. అయితే సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ పాములు ఇక్కడ ఇరుక్కుపోయాయని సైంటిస్టులు అంటే, సముద్రపు దొంగలు తమ నిధులను కాపాడుకోవడానికి వీటినిక్కడ వదిలేరని స్థానిక పురాణాలు చెబుతాయి. కారణం ఏదైనా కానివ్వండి, బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం ఇక్కడికి ఎవ్వరూ వెళ్లకుండా కఠినంగా బ్యాన్ చేసింది. సరే, ఇక రెండవ విభాగానికి వద్దాం. అవే ప్రభుత్వ మరియు మతపరమైన రహస్యాలు. సామాన్యులు దాటలేని అభేద్యమైన గోడల వెనుక దాగి ఉన్న నిజాలివి. అమెరికాలోని నెవాడా ఎడారిలో ఉన్న ఏరియా 51 గురించి బహుశా మీలో చాలామంది వినే ఉంటారు. అదొక అత్యంత రహస్య మిలిటరీ బేస్. ఇక్కడికి ఎవరైనా పర్మిషన్ లేకుండా వెళితే నేరుగా కాల్చి చంపుతారు అనేది అఫీషియల్ వర్షన్. కానీ మరోవైపు ఇక్కడ ఏలియన్స్, యుఎఫ్ఓలు, ముఖ్యంగా 1947 నాటి రోజ్వెల్ సంఘటనకు సంబంధించిన టాప్ సీక్రెట్ ప్రయోగాలు జరుగుతున్నాయని విపరీతమైన పుకార్లున్నాయి. మిలిటరీ వాదన మరియు బయట వినిపించే పుకార్లు, ఈ రెండింటినీ మనం సమానంగానే చూడాలి. ఎందుకంటే అసలు నిజమేంటి అన్నది ఆ భద్రతా వలయం వెనకే దాగి ఉంది. ఇక వాటికన్ సిటీలో ఉన్న సీక్రెట్ ఆర్కైవ్స్ విషయానికొస్తే ప్రపంచంలోనే ఇది అత్యంత భద్రతతో కూడిన ప్రదేశాలలో ఒకటి. ఇక్కడికి ఎవరికి యాక్సెస్ ఉందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఎంతో కఠినంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయబడిన కొందరు ప్రత్యేక పరిశోధకులకు మరియు ఉన్నత స్థాయి మతాధికారులకు మాత్రమే ఇక్కడికి వెళ్లే అనుమతి దొరుకుతుంది. ఇది మనం సాధారణంగా చూసే గ్రంథాలయం లాంటిది అస్సలు కాదు. ఎందుకంటే ఈ ఆర్కైవ్స్ లోపల ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన 100 సంవత్సరాల నాటి పురాతన పత్రాలను భద్రపరిచారు. మతపరమైన ఎన్నో రహస్యాలతో పాటు యేసుక్రీస్తు జీవితానికి సంబంధించి సామాన్య ప్రజలకు తెలియని అనేక పత్రాలు ఇక్కడ ఉన్నాయని భావిస్తారు.
ఆ పత్రాలను బయటికి తీసి చదవడం మాట అటుంచితే కనీసం ఆ గదుల లోపలికి మనం అడుగుపెట్టడం కూడా ఇంపాసిబుల్ అని చెప్పాలి. ఇప్పుడు మనం 3వ విభాగంలోకి అడుగుపెడుతున్నాం. ఎవరూ ఛేదించలేని ఆధ్యాత్మిక మిస్టీరీలు. ఇవి మానవ తర్కానికి, భౌతిక శాస్త్రానికి ఏమాత్రం అంతుచిక్కని అద్భుతమైన మరియు భయానక రహస్యాలు. ఒక్కసారి ఈ మాటలను జాగ్రత్తగా వినండి. డార్క్ ఎనర్జీ టెంపుల్ను వెతుక్కుంటూ వెళ్లినవారెవరైనా సరే ఎటువంటి ఆచూకీ లేకుండా మాయమైపోతారు లేదా పూర్తిగా పిచ్చివాళ్లుగా మారిపోతారు. వినడానికి గూస్బంప్స్ వస్తున్నాయి కదూ. హిమాలయాల కొండల మధ్య ఎక్కడో దాగి ఉందని నమ్మే ఈ రహస్య ఆలయం ఒక అంతుచిక్కని మిస్టరీ. ఇక్కడికి వెళ్లిన సాధువులు కాని పరిశోధకులు కాని తిరిగి రాలేదని స్థానికులు బలంగా చెబుతుంటారు. ఇదే కోవలో మనం మాట్లాడుకోవాల్సిన మరో ప్రదేశం టిబెట్లో ఉన్న కైలాస పర్వతం. ఇది పరమశివుని పవిత్ర నివాసంగా, యాక్సిస్ ముండి అనగా విశ్వకేంద్రంగా అనేక మతాలలో ఎంతో భక్తితో పూజలందుకుంటోంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ప్రపంచంలోని ఎవరెస్ట్ లాంటి ఎన్నో ఎత్తైన శిఖరాలను అవలీలగా అధిరోహించిన మనుషులు ఈరోజు వరకు కైలాస పర్వత శిఖరాన్ని మాత్రం అధిరోహించలేకపోయారు. కైలాస పర్వతం ఎందుకు ఇలా అజేయంగా మిగిలిపోయిందో సైంటిఫిక్ కోణంలో చూస్తే అక్కడి వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పులు, మనుషులు దిశానిర్దేశం కోల్పోవటం కనిపిస్తాయి. ముఖ్యంగా 1950లలో చైనా పర్వతారోహకులు తీసుకెళ్లిన ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా పనిచేయడం ఆగిపోయాయి. కాని మరోవైపు స్థానిక నమ్మకాల ప్రకారం ఇదంతా దైవిక శక్తి అని, అక్కడికి వెళ్తే వింత శబ్దాలు, మెరిసే లైట్లు కనిపిస్తాయని అంటారు. ఏది ఏమైనా ఎవరైనా ఎక్కడానికి ప్రయత్నిస్తే అక్కడి వింత పరిస్థితులు వారిని ఖచ్చితంగా ఆపేస్తాయి. ఇక మన చివరి మరియు 4వ విభాగం. ఇది నిజంగా చాలా భయంకరమైనది. ఇవి ప్రాణాలను తీసే ప్రదేశాలు. ఇక్కడ అడుగు పెడితే నేరుగా ప్రాణాలకు ముప్పు ఉన్నట్టే లెక్క. చెల్లాచెదురుగా పడి ఉన్న పురాతన అస్థిపంజరాల మధ్య వింతైన గాలులు, దెయ్యాల గుసగుసలు ప్రతిధ్వనిస్తాయి. ఈ వర్ణన వింటుంటేనే భయం వేస్తుంది కదా. ఇది ఐలాండ్ ఆఫ్ డెడ్కు చెందింది. నిజంగానే ఈ ద్వీపంలో వందల సంవత్సరాల నాటి అస్థిపంజరాలు, పాత సమాధులతో వాతావరణం ఎంతో భయానకంగా ఉంటుంది. రాత్రిపూట ఇక్కడ వింత శబ్దాలు వస్తాయని అంటారు. అందుకే పర్యాటకులకు ఇక్కడ ప్రవేశాన్ని పూర్తిగా బ్యాన్ చేశారు. ఇక అట్లాంటిక్ మహాసముద్రంలో ఉన్న బర్మ్యుడా ట్రయాంగిల్ గురించి మనమెన్నో కథలు వినే ఉంటాం. ఇక్కడ ఓడలు, విమానాలు ఎలా అదృశ్యమవుతాయి అనే దానిపై ప్రధానంగా 2 వాదనలున్నాయి. సైంటిఫిక్గా చూస్తే ఆకస్మిక తుఫాన్లు, అయస్కాంత తీవ్రత అనగా మ్యాగ్నెటిక్ అనామలీస్ వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయడం ఆగిపోయి ఇలాంటివి జరుగుతాయని అంటారు. కానీ పారానార్మల్ సిద్ధాంతాల ప్రకారం ఆ నీరు శపించబడిందని, ఏదో అదృశ్య శక్తి ఆ ఓడలను మింగేస్తోందని చెబుతారు. ఆ మిస్టరీ ఏంటో ఇప్పటికీ ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. నార్వేలో ఉన్న రేబ్యాక్ పర్వతం మరొక అత్యంత భయంకరమైన ప్రదేశం. వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇక్కడి వాతావరణం, ప్రతికూల పరిస్థితులు మానవ మెదడుపై తీవ్ర ప్రభావం చూపి మనుషులను క్షణాల్లో పిచ్చివాళ్లను చేస్తాయని చాలా కాలంగా ఒక ప్రచారముంది. అక్కడ అడుగుపెడితే మనుషుల మానసిక సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందని అక్కడివాళ్లు బలంగా నమ్ముతారు. ఇక ఈ జాబితాలో చివరిది జపాన్లోని ఆవోకిగహరా అడవి. ఫ్యూజీ పర్వతానికి సమీపంలో ఉండే ఈ అడవిని సూసైడ్ ఫారెస్ట్ లేదా ఆత్మహత్యల అడవి అని కూడా అంటారు. ఇది అత్యంత దట్టమైన, దారి తప్పించే పొగమంచుతో ఉంటుంది. ఇక్కడి నేలలో ఉండే అయస్కాంత తత్వాల వల్ల మన చేతిలో ఉండే కంపాస్ కూడా పనిచేయదు. ప్రతి సంవత్సరం వందలాది మంది ఇక్కడ ఆత్మహత్యలు చేసుకుంటారు. నిజంగా ఇదొక అత్యంత విషాదకరమైన ప్రదేశం. మరి ఈ 10 నిషేధించబడిన ప్రదేశాలలో మీకు ఏది అత్యంత భయంకరంగా అనిపించింది? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. చూశారుగా, ఈ భూమిపై ఉన్న ప్రతి ప్రదేశం దానికదే ఒక అంతుచిక్కని రహస్యం కదా. సరే, మరిన్ని ఇలాంటి గూస్ బంప్స్ తెప్పించే మిస్టరీ విషయాల కోసం మా ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.